డాలర్స్ గ్రూప్ అధినేత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. డాలర్స్ దివాకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఆయన అభిమానులు, స్నేహితులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, డాలర్స్ గ్రూప్ కస్టమర్లు భారీగా కేకులు, మిఠాయిలు పంచుతూ బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. పేదలకు, రోగులకు అన్నదాన, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. తొండవాడ ముక్కోటి శివాలయం దగ్గర డాలర్స్ దివాకర్ రెడ్డి అమ్మగారైన రాజేశ్వరమ్మ పాల్గొని సుమారు 600 మందికి అన్నదానం ఏర్పాటు చేశారు. తిరుపతి రుయా మెటర్నిటీ హాస్పిటల్ దగ్గర ఆయన అభిమానుల ఆధ్వర్యంలో సుమారు 500 మందికి అన్నదానం చేశారు. ఆయన అభిమానులు మాట్లాడుతూ డాలర్స్ దివాకర్ రెడ్డి ఎంతో మంది పేద విద్యార్థులకు స్కూల్, కాలేజీ ఫీజులు, కిడ్నీ బాధితులకు ప్రతి నెలా ఉచితంగా మందుల పంపిణీ, జూడో క్రీడాకారులను ప్రోత్సహించడం, చెస్ టోర్నమెంట్లు నిర్వహించడం, ఇంకా మరెన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శిగా చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయంలో తనదైన శైలిని ప్రదర్శించి కూటమి అభ్యర్థులను విజయ తీరానికి చేర్చడానికి ఎంతగానో కృషి చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాలర్స్ దివాకర్ రెడ్డి అభిమానులు, తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు, డాలర్స్ గ్రూప్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డాలర్స్ గ్రూప్ చైర్మన్, డాలర్స్ అధినేత గారు డాలర్స్ దివాకర్ రెడ్డి అన్న గారు బర్త్డే సందర్భంగా ఇటు చంద్రగిరిలో తీసుకున్న, ఇటు కాళహస్తిలో తీసుకున్న జిల్లా మొత్తంగా నాయకులు, అన్న కస్టమర్లు కావచ్చు, కొన్ని వేల మందికి భోజన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అన్న ఇప్పుడు సేవా కార్యక్రమాలని ఎప్పుడు దాంట్లో ముందుంటాడు. సేవా కార్యక్రమాలు తీసుకుంటే దాదాపు అటు క్రీడాకారులను ప్రోత్సహించడంలో కానీ, ఇటు చంద్రగిరి జిల్లా మొత్తంగా తీసుకుంటే ఇప్పటికి ఈ గత 15 సంవత్సరాల కాలంలో డాలర్స్ దివాకర్ రెడ్డి గారు అంచెలంచెలుగా ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఆయన ఈరోజు ఒక మిలీనియర్ స్థాయికి ఎదిగాడు. ఎంతోమంది ఈరోజు డాలర్స్ దివాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన కొన్ని వందల మంది, వేల మందికి స్వచ్ఛందంగాను, పరోక్షంగాను, అటు ప్రత్యక్షంగాను ఆయన ద్వారా చాలామంది లబ్ధి పొందారు. దాదాపు ఆయన స్టాఫ్ తీసుకుంటేనే ఒక 300 మంది, 400 మందికి నెలకు వచ్చేసరికి జీతాలు పే చేస్తాడు. ఎప్పుడు మధ్యతరగతి కుటుంబాల కోసం ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళు ఆయన వెంచర్లో ఎక్కడ చూసినా కానీ అతి తక్కువగా తీసుకొని చాలామంది ఈరోజు ఆయన ద్వారా లబ్ధి పొంది లక్షాధికారులు, కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ నేనున్నాను అని అట్లా తీసుకుంటే కన్నా ఈ కిడ్నీ బాధితులకి ఇట్లా రకరకాలుగా ఈ స్కూల్స్లో ఫీజులు కానీ, అటు ఆయన ఈ పేదవాళ్ళని చూస్తే ఎప్పుడు ముందుంటాడు. ఆయనకు పుట్టినరోజు ఈరోజు మేము దగ్గరుండి అన్న జరుపుకోవడం మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము. వ్యక్తి పెద్ద శక్తివంతమైన నాయకుడు. అతను చిన్నతనం నుంచి సేవా కార్యక్రమాల మీద ఎక్కువ ఫోకస్ పెడతాడు. అతను సంపాదించిన దాంట్లో ఒక 100 రూపాయలు సంపాదిస్తే 15 రూపాయలు పిల్లకాయలకి, పేద విద్యార్థులకి, పేద కుటుంబాలకి ఖర్చు చేయాలి, ఏదో ఒక రూపంలో చేయాలని ఆయన తన చిన్నతనం నుంచే, చదువుకునే రోజుల నుంచి అతని కాన్సెప్టు. అలాగా అంచెలుగా వ్యాపార రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ ఎదుగుదల చేసుకుంటూ అతన్ని ఆశ్రయించిన, అతను నమ్ముకున్న స్నేహితులతో, ఇంకొకరితో వగైరా ఎక్స్ట్రా ఎవరైనా సరే అతన్ని నమ్ముకున్న వాళ్ళకి చేదోడు వాదోడు ఉంటాడు, అతనికి హెల్ప్ చేస్తాడు. అతనికి చేసిన కస్టమర్లు కానీ రాజకీయంగా కూడా అతనికి ఈ వ్యాపార రంగంతో, ఈ బిజినెస్లతో రాజకీయంగా ఒక తోడవుతే ఇంకా ఒక 10 మెట్లు ఎక్కినట్టుగా మేము భావిస్తూ. ఆంధ్రప్రదేశ్లోనే రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖ వ్యాపారవేత్త అయిన మన డాలర్స్ దివాకర్ రెడ్డి గారు, మన ప్రియతమ నాయకులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మన తెలంగాణ వరకు కూడా సుపరిచితులు. రియల్ ఎస్టేట్ రంగంలోనే ఆయన వ్యాపారాల్లో దినదిన అభివృద్ధి చెంది ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీ అందరి తరపున. అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమాలు తిరుపతిలో కానీ, చంద్రగిరిలో కానీ, రేణిగుంటలో కానీ 3 నియోజకవర్గాలలో, చంద్రగిరి, తిరుపతి, కాళహస్తి అన్ని నియోజకవర్గాలలో కూడా ప్రతి దగ్గర అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అన్నగారికి తెలియని వారంటూ లేరు. అట్లా రియల్ ఎస్టేట్ రంగంలోనూ, ఇట్లా సేవా కార్యక్రమాల్లోనూ ప్రతి ఒక్కరికి సుపరిచితులు. ఏవేవి చేస్తున్నారనేది ప్రతి ఒక్కటి కూడా మీరు రోజు పేపర్లలో చూస్తున్నారు. అదేవిధంగా పూర్ పేషెంట్స్కి ఏ విధంగా సహాయం చేస్తున్నారు, క్రీడాకారులకు ఏ విధంగా సహాయం చేస్తున్నారు, స్టూడెంట్స్కి ఏ విధంగా సహాయం చేస్తున్నారని మీకు అందరికీ తెలుసు. కిడ్నీ పేషెంట్లకి, క్యాన్సర్ రోగులకంతా కూడా ఉచితంగా మందులుగా మన
డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది ప్రతి ఒక్కటి కూడా మీ మీడియా వాళ్ళకందరికీ కూడా తెలిసిన విషయాలే. కాకపోతే ఈ తిరుపతిలో సరౌండింగ్ ఏరియాలలో ఒక సామాన్యుడికి ఒక ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఉంటుంది. ఆ ఆశని దరిదాపుల్లో ఎక్కువ రేట్లు లేకుండా మార్జిన్తో ఆయన లేఅవుట్లు వేసి ఎన్నో వేల మందికి ఇక్కడ గృహాలు నిర్మించుకునే ఫెసిలిటీస్ని కల్పించినారు. కాబట్టి ఇలాంటి అన్నగారు, ఇలాంటి మంచి మనిషి ఇంకా అభివృద్ధి చెంది రాజకీయంగా కానీ ఆయన పర్సనల్గా కానీ ఎంతో ఉన్నత స్థాయికి చేరాలని మేమందరూ కూడా స్నేహితుల తరపున అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.